దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని పిల్లరా, వాక్య భాగాన్ని చదువుకొని ఉపదేశం కొనసాగించుకుందాం. కీర్తనల గ్రంథం 145వ అధ్యాయం 9వ వచనం. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. హల్లెలూయా. ఎంతమందికి అన్నాడు? కొందరికి అన్నాడు, అందరికి అన్నాడా? అందరికి. స్తోత్రం చెప్పండి దేవునికి. హల్లెలూయా. సమస్త మానవాళికి ఆయన కనికరం ఉంటుందని చెప్తున్నాడు. దానికి క్వాలిఫికేషన్ ఏం కావాలి? మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. స్తోత్రం చెప్పండి దేవునికి. నీకు కనికరము కలిగి నీ జీవితాన్ని కొనసాగిస్తుంటే మహోన్నతుడైన దేవుని కృప, ఆయన మహా కనికరం నీ మీద ఉంటుంది. ఇంతకీ కనికరం అంటే ఏంటి? అసలు ఆ స్వభావం కానీ ఆ మనస్తత్వాన్ని కానీ మనకు లేవా? ఉన్నాయా? అసలు కనికరం అంటే ఏంటి? దయ, జాలి, క్షమించడం, కరుణించడం. ఈ స్వభావ లక్షణాలు మనలో ఉంటే ప్రభు మహా కనికరం మన మీద ఉంటుంది అంటున్నాడు యేసు ప్రభు. హల్లెలూయా. ఎలా ఉంటుంది ఆయన కనికరిస్తే? ఏ విధంగా ఉంటుంది ఆయన మహా కనికరం కింద మన బతుకులుంటే అని కొన్ని ఉద్దేశాలు మీ దృష్టికి తీసుకొస్తాను బైబిల్ గ్రంథం నుంచి. ఆదికాండం కనికరం చూపవలసిన పరిస్థితులు ఎలా ఉండాలి నీవి? 9వ అధ్యాయం 8-9 వచనాలు. మరియు దేవుడు నోవాహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోనూ మీ తదంతరము మీ సంతానముతోనూ మీతో కూడా ఉన్న ప్రతి జీవితోనూ, పక్షులేమి పశువులేమి, మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి, ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. హల్లెలూయా. ఒక మనుషులు, ఒక కుటుంబంతో దేవుడు చేసిన నిబంధనను నేను నెరవేరుస్తానని చెప్తున్నాడంటే ఆ కుటుంబం ఏం చేసి ఉంటుంది? ప్రభు నన్ను దీవించేయ, నన్ను కనికరించేయ, నీ కృపంచేయ అడగటం మంచిదే. కాదని మనం జీవిస్తున్న విధానంలో దేవుడు కలగజేసుకునే స్థితులు మనకున్నాయా? నాకు ఇంత భయంకరమైన శోధనకరమైన పరిస్థితి, కనికరం ఉంటే చాలు కదా ప్రభువా అని ఏడ్చినంత మాత్రాన దేవుని మహా కనికరం నీ మీదకి రాదు. నీ కనికరము కలిగి నీవు ఉంటే దేవుని మహా కనికరం నీ మీద ఉంటుందంట. మనమేమో వ్యతిరేకమైన స్వభావంతో దేవునికి దూరంగా బతికేస్తుంటే దేవుని కనికరం ఎట్లా దొరుకుతుంది? కుటుంబాల గురించి, ఈ కుటుంబంతో దేవుడు నిబంధన చేశాడు. నీ తరతరములు మీరు గతించిపోయిన నిబంధన మాత్రం నేను నెరవేరుస్తాను అన్నాడు. స్తోత్రం చెప్పండి దేవునికి. నేను పదే మీ దృష్టికి తీసుకొస్తున్న మాట ఏంటంటే, నీ భక్తి నీ తరాన్ని మార్చేస్తుంది. అబ్రహాము చేసిన భక్తే తన తరాలకు వెలుగైపోయింది. హల్లెలూయా. మరి మనం ఏం చేస్తున్నాం? భక్తి చేసే విధానంలో అసలు సరైన పరిమాణం లేక, కనికరించే విధానంలో లేక, సాటి వ్యక్తిని ప్రేమించే స్థితిలో లేక, వాడి కష్టాన్ని బట్టి ప్రార్థించే విధానం లేక, నన్ను మాత్రమే దీవించే ఎడ దీవిస్తాడు? ఇది భక్తేనా? అసలు దాని భక్తి అని కొలమానంలోకి వస్తుందా? ఎక్కడికి వెళ్ళినా ఒకే మంత్రం చదువుకున్నట్టు ఉంటుందేగా. బిడ్డలారా, ఆ కుటుంబాలతో దేవుడు చేసిన నిబంధన నెరవేరుస్తానని చెప్తున్నాడే. ఏం చేశారు వాళ్ళు? ఇంటి ముందు దేవుడు వాడ కట్టమంటే కట్టారు. ఎవరు కట్టారు? ఒక్క కుటుంబమే, 7 వ్యక్తులే. ఎన్ని సంవత్సరాలు కట్టారు? సుమారు 105 ఏళ్ళు. ఇంటి ముందు కట్టుకుని వాడ కడుతుంటే దేవుడు వారికి చెప్పిన మాటను ప్రకటిస్తున్నారు. వాళ్ళు జలప్రళయం వస్తుందంట, దేవుని ఉగ్రత వస్తుందంటారు. బాబు మీరు మారు మనసు పొందండి, ఈ వాడ మీకే, మిమ్మల్ని భద్రపరచడానికంటే అందరూ నవ్వారు. ఎందుకని ఈ సందర్భాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నానంటే, ఆ ప్రాంతం మీద ఎంత ఇష్టం నోవాకి. 1 రోజా 2 రోజుల 100 ఏళ్ళు చెప్పడం అంటే చిన్న విషయమా? నీ పక్కకు ఒక మాట చెప్తున్నావు ఒక రోజన్నా? ఆవేదనతో ఉన్నవాడికి ఒకటి చెప్పాలా? చెప్పటమే నీ ముందు కార్యం చేసి యేసుబాబు. అసలు చెప్పే ఉద్దేశం నీలో లేకపోతే ఆ ఉద్దేశకరమైన జీవితం నీది కాదుగా. ఇప్పుడు బోధనలో అసలు పాప ఖండన లేదు. వచ్చేయి, యేసుబాబు రొట్టెత్తాడు, దీవించబడతావు. ఇకంతే. ఏం ఇచ్చావు? నువ్వు ఇస్తే దీవించబడతావే. కానీ నువ్వు ఇస్తేనే, నువ్వు అప్పు చేసి ఇచ్చావంటే బ్యాంక్ వెళ్ళేటప్పటికి, నువ్వు ఇంటికి వెళ్ళేటప్పటికి బ్యాంకులోంచి రుణాలు పోతాయి. ఎర్రి మంద. ప్రభు నీతో ఉండటానికి ఒక క్వాలిఫికేషన్ నీకు ఇస్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం ఏంటది? కొండ మీద ప్రసంగం. ఆ స్థితిలో నువ్వు ఉంటే దేవుడు విడిచిపెట్టాడు. బిడ్డా, నువ్వు ఈ విధంగా బతకాలి. ప్రభు మాట్లాడాడు. నువ్వు లోకంలోకి వెళ్తున్నావు, లోకానుసారమైన పరిస్థితుల్లో ఉంటున్నావు, జాగ్రత్త. చెప్పటమే నీ పని, కార్యం అయింది. నోవాహు ఏం చెప్పాడు కుటుంబానికి? ఇటు ఉండాలిరా, ఇటు చెయ్యాలి, ఇది ఉండాలి అని చెప్తే ఒక్కడ బెసికాడా? నిజంగా నాకు ముచ్చటేసుకొచ్చే మాట ఏంటంటే, అందరిని వాళ్ళలోకి పంపించి యేసుబాబు తనిపేసేస్తాడు. హల్లెలూయా. యేసుబాబు బయటికి అటెండ్ ఎత్తాడు. ఇక ఎవడో ఏ ప్రళయం ఏంటి, ఏ శత్రువు ఏంటి, ఇంక ఎవడో దాటి వెళ్తాడు అక్కడికి.
అందుకని వారు చేసిన విధానాన్ని బట్టి మురిసిపోయి వారి వాళ్ళను పెట్టడమే కాకుండా భద్రతనిచ్చి వారి సంతతి ద్వారా మరలా భూమికి సంతతినిచ్చాడు. ఎంత కనికరం ఉంటే 100 ఏళ్ళు చెప్తారండి. ఎంత ప్రేమ లేకపోతే ప్రకటించబడతాం? అసహ్యంగా ఉండి చెప్పగలుగుతాం? ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, 3వ సారి వాడి ఇంట్లో నేను చెప్పను, నువ్వు చెప్పాలా, వాడి వినేదాకా చెప్పాలా. ఒకసారి క్షమించమన్నాడు యేసుబాబు, 2 సార్లు క్షమించమన్నాడా, 3 సార్లు క్షమించమన్నాడా, వాడు మారే వరకు. స్తోత్రం చెప్తేవనికి హల్లెలూయా. నేను చెప్పి వింటలేదంటే చెప్పే క్రమంలో ముందు నువ్వు లేవు. ఒకటే చెప్తాడు, ఉపదేశం మాత్రమే బతికిస్తుంది, రొట్లు బతికించు, దీవెన బతికించదు. హల్లెలూయా. సర్వశక్తివంతుడైన దేవుని నోటి మాట మాత్రమే బతికిస్తుంది. ఆ మాటను పట్టుకెళ్ళిపోయి బట్టి మాట్లాడాడు రా, నువ్వు వినాలా కాసేపు, అది వింటలేదు, ఆనందం తింటున్నావు, ఉంటాడు అప్పుడు కాసేపు చెప్పాలిగా. చెప్పాం, ఏం తెచ్చావురా, ఎట్ట తెచ్చావు? తప్పును కప్పిపుచ్చే విధానము కొంపలో ఉంటే సమాధానం ఉండదు, దేవుని కనికరం ఉండదు. బిడ్డలారా, ఈ పూట నీ దృష్టి తీసుకొస్తున్న మాట ఒకటే, నువ్వు కనికరము కలిగి ఉండితే దేవుని మహాకనికరం మన కుటుంబం మీద ఉంటుంది. నోవాహుతో దేవుడు చేసిన నిబంధన ఎలా నెరవేర్చాడో నీకు ఇచ్చిన మాటను నెరవేర్చగలిగిన దేవుడు నీ తోడుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక సందర్భాన్ని మీ దృష్టి తీసుకొస్తాను బిడ్డలారా. ఆదికాండం 14వ అధ్యాయం 14వ వచనం. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంటి పుట్ట అలవరచబడిన 318 గుండుగురిని వెంట పెట్టుకుని దాను మట్టుకుని ఆ రాజులను తరిమెను. స్తోత్రం చెప్పాలి. అబ్రహాము తమ్ముడు లోతు ఎప్పుడు వెళ్ళిపోయాడు అబ్రహాం దగ్గర నుంచి? 2 మూటలు ఉన్నప్పుడు అబ్రహాంతో పట్టున్నాడు, 10 మూటలు ఇచ్చాడేసి బాబు డబ్బు. ఒక ప్రాంతం సరిపోట్ల, వీళ్ళిద్దరు కలిసి ఉండడానికి, 2 అన్నదమ్ములు కలిసి ఉండడానికి ఒక ప్రాంతం సరిపోట్ల. అంత గొప్పగా దీవించేశాడు. దీవించిన తర్వాత ఏం చేశాడు? వెళ్ళిపోతాడు అన్నాడు. వెళ్ళిపోయాడు. నీ ఇష్టం రా, ఏ ప్రాంతానికి వెళ్తా వెళ్ళు, నువ్వు వెళ్ళిన తర్వాత నేను వెళ్తానని అబ్రహాం అయ్యారు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? చక్క పచ్చ కనబడుతుంది సోయరు. ఇక్కడైతే నా గొర్రెలు మేపుతాయి, ఇక్కడైతే నా గొర్రెలకు నీళ్లు దొరుకుతాయి, నేను ఇటు వెళ్ళిపోతాను. ఎడారికరమైన పరిస్థితుల వైపు అబ్రహాం. హల్లెలూయా. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తెప్పలేంటి? 1, 2 పాపకరమైన పరిస్థితులు. అక్కడ బతుకుతున్న విధానంలో ప్రతిరోజు దిగులు చెందుతూనే ఉన్నాడు. స్తోత్రం చెప్పండి దేవునికి. అదే కాక ఆ ప్రాంతం మీదకి వచ్చిన కొందరు వ్యక్తులు, కొందరు రాజులు ఈ నాస్తిని, ఈ పిల్లల్ని మొత్తాన్ని అట్టుకెళ్ళిపోయారు. అబ్రహాం సంరక్షణలో ఉన్నట్టు పెట్టన్నాడు. ఇబ్బందులు ఉన్నాయా? లేవు. ఆత్మీయ నాయకత్వానికి అప్పగించుకోవడం అంటే అదే. అడికి అప్పగించుకుంటే నిరంతరం పోరాడుతూ ఉంటాడు దేశబాబు దగ్గర. హల్లెలూయా. ఎప్పుడైతే వెళ్ళిపోయాడు మొత్తం పట్టుకెళ్ళిపోయి ఆస్తి గీస్తే అంత పిల్లల్ని ఏదైతే మురిసిపోయాడు, దేని చూసి మురిసిపోయాడు, దాన్ని బట్టి ఆత్మీయ నాయకత్వాన్ని తెగనరుకుని వచ్చేసాడు. కానీ అట్లాంటి వ్యక్తి మీద అబ్రహాం ఏం చేస్తున్నాడు? కనికరం చూపిస్తున్నాడు. నీకు కావలసింది జరిగిందిరా అన్నాడా? మనమైతే ఏమంటాం? అంతే, అది జరగాల. తప్పులు చేయటం మానవ సహజం, సరిదిద్దుకోవటం అదొక గొప్పతనం, దేవునికి అప్పగించుకోవటం. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు తన మీద కనికరం ఎవరు చూపిస్తున్నాడు? అబ్రహాం గారు. తన కనికరం చూపించిన విధానాన్ని బట్టి ఎవరు బిడ్డలారా? తన ఇంట పుట్ట అలవరచబడి 318 మంది ఎవరి మీదకి వెళ్ళాడు? రాజుల మీదకి వెళ్తానికి. స్తోత్రం చెప్పరా. తెగించి వెళ్ళిపోయాడు. ఆ రాజు అక్కడ ఆ పట్టణం నుంచి తోలి తరిమేసి గెలిచి ఆయన తీసుకొచ్చి తనకు కావాల్సిన తమ్ముడికి అన్ని సమకూర్చి వచ్చేస్తాడు మళ్ళీ. స్తోత్రం చెప్పండి దేవునికి. అంటే ఎందుకు జ్ఞాపకం చేస్తాను ఈ మాట? కనికరం అనేది ఉండాలా. అది కుటుంబ వ్యవస్థ, నువ్వు చేస్తున్న వ్యాపారంలోనా, నీ చుట్టూ ఉన్న బంధుమిత్రుల్లోనా, ఏ విధంగా సరే నేను లెక్క చేయనప్పుడు నువ్వు దూరంగా ఉన్నా పర్లేదు, కానీ వారి మీద దూషించే విధానంలో ఉండకూడదు. ప్రార్థన చేయాలి ప్రభు దగ్గర, అది మనసు మార్చాయ. నీతో ఉన్న వారి పక్షమని నువ్వే ప్రార్థన చేయకపోతే నీకు కనికరం ఎక్కడ వస్తుంది? ఇంకనే అంతటి కృప ఉంది కాబట్టి అబ్రహాముని ఏం చేశాడు యేసుబాబు? ఇడిచిపెట్టాడా? ఇంట్లో భోజనం చేయలా? ఈ ఎండలో నుంచుంటే ఆ నేత్రాలకి ఏం కలిగించాడు? అబ్రహాము చూపుకి దేవుడు కనపడ్డాడు. మామూలుగా అందరికి మనుషులే, కానీ అబ్రహాముకి సర్వశక్తివంతుడైన దేవుడు కనపడ్డాడు. స్తోత్రం చెప్పండి దేవునికి. బిడ్డలారు గమనించండి, ఎప్పటికీ కూడా సాటి వాణ్ణి ప్రేమించి కనికరించే విధానంలో లేకపోతే క్రైస్తవ్యంలో నువ్వు లేనట్టే. అడు మూర్ఖుడే. నీ మనసులో ఏముండాలి? అడు మారు మనసు పొందాలి. ఆ విధి విధానాల్లో నువ్వు లేకపోతే దేవుని మహాకనికరానికి దూరంగా ఉంటావు. అది
అంతటి కనికరము కలిగిన అబ్రహాముతో దేవుడు కలిసి ఉండటమే తప్ప, బిడ్డలారు గమనించండి, తనకిచ్చిన ఒక్కగానొక్క కొడుకుని ఇవ్వడానికి కూడా అబ్రహాం వెనకాడలేదుగా. తన మార్గంలోంచి వెన్ను తిరగడానికి అసలు వెన్ను చూపలేదుగా. ఎటువంటి కరువు వచ్చిన ఇబ్బందికరమైన పరిస్థితులు నిలబడే ఉన్నాడుగా. అందును బట్టే కదా అబ్రహాముకి ఇప్పుడున్న జనాంగంలో 300 మంది ఆత్మీయ తండ్రి అయింది. అయినా యూదులకి అయినే కదా, క్రిస్టియన్స్కి అయినేనా, ముస్లిమ్స్కి అయినే కదా ఇబ్రాహీం. మరి ఇంతమంది ఆత్మీయ తండ్రి ఆయనే. దీనికంటే గొప్ప విషయం ఏంటంటే పరలోకానికి ఈయన పేరెట్టాడు. లాజరు ఎక్కడ ఉంటాడు? అబ్రహాము రొమ్మున. హల్లెలూయా, హల్లెలూయా. అంతటి కృప ఎక్కడి నుంచి దొరుకుతుంది? కనికరం అంటే అట్టుండాలి. కొన్ని తరాలు దీవించబడిపోయాలి. ఆ విధంగా మన పరిస్థితి, మన భక్తి జీవితం ఉండాలి. ఆ పరిస్థితులు లేకపోతే వచ్చాము వెళ్ళామంటే ఎలాగరా? నీ కృప కావాలి ప్రభా, నీ కృపలో ఉండాలి ప్రభా, నీ కృపలో బతకాలయ్యా అడుగుతా, మంచిదే. ఆయన కృప అనుగ్రహించడానికి ఒకటి ఇట్టాడు అక్కడ. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? మనిషి అబ్రాహాము కూడా అంత శాశ్వతమైన దేవుని దీవించబడటానికి కారణం కనికరం కలిగినాడు. హల్లెలూయా, హల్లెలూయా. నోవాహు కుటుంబంతో నిబంధన చేయటానికి దేవుని మాటను మేరక సాటి వ్యక్తిని దూషించడం అందరూ ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అందుకని తన కుటుంబంతో నిబంధన చేశాడు. ఇంకొక సందర్భాన్ని చూస్తారా? చూడండి, మరి నిర్గమాకాండం 32వ అధ్యాయం 9-10 వచనాలు. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనలని ప్రజలు, కావున నీ ఊరకుండము, నా కోపము వారి మీద మండనేమో, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదని మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకుని, యెహోవా నీవు మహాశక్తి వలన, బాహుబలము వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా. హల్లెలూయా. సుమారు 30 లక్షల మంది జనం నడుస్తున్నప్పుడు దేవుని ఉగ్రత, దేవుడు వీరు లోబడనన్నాడు ప్రజలు, వీరి పక్షమున వీరిని ఒక్కడు కూడా లేకుండా మొత్తం నాశనం చేసేస్తాను. వచ్చినప్పుడు దైవజనుడు ఏమన్నాడు? అయ్యో కుదరదు, నీకెందుకు మోషే, నీ నుంచి పుట్టిస్తాను కదా, నీ సంతతిగా దేశం ఇస్తాను కదా అంటే మురిసిపోమ్మను పోతిపోయారు సన్నాసి మంద. ఇక మనం ఉంటాం కదా, దేవుడు మనకి చెప్తున్నాడు కదా అనేది ఏమంటారు? అది స్వార్థం. ఇక అర్థమవుతుందా? ఆయన కనికరం అంత జనం మీద రావటానికి ఒక్కడు కూడా నశించిపోకూడదయ్యా. హల్లెలూయా. దేవుని కోపానికి అడ్డం పడిపోయాడు మోషే. ఎందుకని? ఆ ప్రజలు రక్షించబడాలి. బానిస సంఖ్యల్లో నుంచి విడిపించి తీసుకొస్తున్నాడు. సంఘాన్ని దేవుడు ఏర్పరచబడిన ప్రాంతానికి చేర్చాలి. నీ నాశనం కోరుకునేది చుట్టుపక్కల ఉంటారేమో తప్ప, ఒక దైవజనుడు మాత్రమే 100% నీ ఉద్దేశాన్ని దేవుడి దగ్గరగా ఉంచాలని కోరుకుంటాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతున్నాయి నా మాటలు? ఆయన కనికరము కావాలంటే ఇట్టుండాలా, నీ మనసులో నువ్వు కనికరించే విధానంలో ఉండాలి. మహాదేవుడు కృప మోషేని కమ్ముకొనగా అసలు ఏం చేశాడు అతను? ఒక మాట చదవండి, 33:17 వచ్చి నేను చదివినిపిస్తాను, ఆలకించండి. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేది. నా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక మనిషితో సర్వశక్తివంతుడైన దేవుడు మాట్లాడుతున్న మాట, మోషే నువ్వేం చెప్తావు అదే చేస్తాను. మన పిల్లలు చేస్తారని చెప్పింది చేస్తారా? ఎందుకని? అడిగి దేవుడి మాటలు చెప్పమడికి. సర్వశక్తివంతుడైన దేవుడి బిడ్డ ఒక మనిషి, మోషే నువ్వు ఏం చెప్తే నేను అది చేస్తాను. ఏంటది? అది మాట. ఒక మనిషి అంటే ప్రభుకి ఎంత కనికరం, ఒక కుటుంబం అంటే దేవుడు కట్టాలని ఎంత ఆశ. అదే మాట నీ దగ్గరికి వచ్చింది అనుకో, బిడ్డ నా కనికరం నీ మీద ఉంటుంది, నీకు ఏం కావాలి బిడ్డ అంటే నువ్వు అడగవా? నా కుటుంబం బాగుండాలయ్యా, నేను చేస్తాను బిడ్డ అని దేవుడి మీ కుటుంబంలో ఉంటే, ఒక సమాధానకరుడై ఉంటే చాలదేగా. చక్కబెట్టగలిగిన దేవుడు బిడ్డ. ఒక్క మాట నువ్వు అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయి. ఆ దానికి ఎందుకంటే ఆయన ఆ పరిస్థితిలో ఉండటానికి ఒక్కడు కూడా నశించిపోకూడదు ప్రభా, నీ కనికరం మాత్రమే ఉండాలా అని అడ్డుపడిపోతే ఆ మాటకు మురిసిపోయిన దేవుడు ఏమన్నాడు? మోషే నువ్వేం చెప్తే నేను అది చేస్తా. దేవుడు మాట్లాడుతున్నాడు ఆ మాట. మోషే తన జీవితంలో చూపించిన కనికరాన్ని బట్టి ఆ సంఘం అంతటిని దేవుడు సంరక్షించి తన భుజముల మీద మోసినాడు. హల్లెలూయా. తనతో మాట్లాడుతున్న మాటను బట్టి ఆయన అంటున్న మాట ఎంతటి కనికరం కలిగిన మాట. మోషే నువ్వు చెప్పు మోషే నేను చేస్తాను అన్నాడంట దేవుడు. అంతటి తగ్గించుకునే స్వభావం కలిగిన నా ప్రభు పక్షాన నీ భక్తి జీవితం ఎలా కొనసాగుతుంది బిడ్డ? ఆలకించు ఒకసారి.
నిన్ను విడిచిపెట్టేవాడు మాత్రం కాదు, సమస్తాన్ని కనికరించే ప్రభువు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మహా కనికరం కావాలి అంటే, నీ మనసులో ఆయన స్థానం ఇవ్వాలి అంటే, సాటి వ్యక్తిని ప్రేమించే విధానంలోనికి రాకపోతే ఇంక నువ్వు దేనికి ఇక్కడ? నీకు ఏసుబాబుతో పని అంటే నీ ఇష్టం. నువ్వు ప్రేమించినోడినే ప్రేమిస్తే, నీకు పెట్టినోడికే పెడితే అన్యులకి మనకి సంబంధం ఏముంది? మనం అట్టు ఉండకూడదు. నీకు చేతనైన సహాయం మాట చెప్పలేవా? ప్రభు చూస్తాడయ్యా దా చెప్పలేవా? నీ కుటుంబాన్ని నువ్వు నడిపించుకోలేవా? విన్న ఉపదేశాన్ని నీ బిడ్డలతో నువ్వు మాట్లాడలేవా? అర్థం కాని భాష ఏముంటుంది నీకు? హల్లెలూయా. సర్వోన్నతుడైన దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఒకటే, ఆయన మహా కనికరం నీకు కావాలని నువ్వు కనికరం కలిగి ఉండాలి. మోషేని కనికరించిన దేవుడు. ఒక మాట చూడండి బిడ్డ, లూకాసు వార్త 7:13 ప్రభు ఆమెను చూసి ఆమె ఎందుకు కనికరపడి ఏడవ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయిస్తున్న వారు నిలిచిరి. స్తోత్రం చెప్పండి. కనికరం అంటే అట్టు ఉండాలి. అంటే ఆ వేదనకరమైన పరిస్థితిలో కూడా ప్రభువుని మర్చిపోలే తల్లి. ఆ దగ్గరికి రావటానికి, నిలబడటానికి, తనను కనికరించడానికి, అక్కడ కార్యం చేయడానికి ప్రభు పక్షమున ఆయన మనసులో ఏముంది? ఆమె మనసులో ఏముంది? దేవుడు అంటే విద్వేషంగా ఉందా? ఒక్కగానొక కొడుకు, ఒక్కగానొక బిడ్డ నాకు తీసేసాడు యేసుబాబు, ఏంటి నా పరిస్థితి ఏంటి అనుకుందా? లేదే. ఆ మనసుంటే ప్రభు అక్కడ ఉన్నాడు. స్తోత్రం చెప్పరే. వెళ్ళి ఆమె కన్నీరు తొడవడానికి కనికరమిస్తే హల్లెలూయా. మరి అట్టుంటది. ఒక కుటుంబంతో చేసిన నిబంధన ప్రకారం నడిపించగలిగిన దేవుడు ఆ నిబంధనలోనికి రావటానికి వారు చేసినది 100 ఏళ్ళు. అది గుర్తుపెట్టుకో. నువ్వు మన బతికినంతకాలం ఎంతమందికి చెప్పుంటావు నువ్వు దేవుని మాట? నీకు జరిగిన విషయాన్ని దేవుని సన్నిధిలో సాక్ష్యంగా ఎన్నిసార్లు చెప్పుంటా? సాక్ష్యకరమైన జీవితాన్ని సమాజంలో నువ్వు కాపాడుకుంటున్న విధానం ఎట్లా ఉంది? మీకు అర్థమవుతుందా? నీవు సంఘం దాటిన తర్వాత సమాజంలో నీ సాక్ష్యం ఎలా ఉంది? దేవుని కనికరానికి దగ్గరగా ఉందా? ఇక్కడ ఇని నీ ఇష్టాన్ని కొనసాగిస్తున్నావా? హల్లెలూయా. జాగ్రత్త బిడ్డ. నువ్వు అడిగిన దానికంటే అత్యధికముగా ఇవ్వగలిగిన తండ్రి, కనికరము కలిగిన వాడు, సమస్తాన్ని దీవించగలిగినాడు. ఆయన అడుగుతున్న మాట ఒకటే, నువ్వు కనికరము కలిగిన మనసు కలిగి ఉన్నావా? ఈ పూటకు నీ దృష్టి తీసుకొచ్చిన మాట ఒకటే, ఆయన కనికరిస్తే మరణం కూడా పారిపోయింది. స్తోత్రం చెప్పండి దేవునికి. ఆయన కనికరిస్తే అతని ఉగ్రతను కూడా తనిచ్చిన దేవుడు ఇచ్చిన మాట తప్పుతాడా? కానీ మన విషయంలో పశ్చాత్తాపడతాడు ఆయన. మనిషి అంటే అంత ప్రేమ. బైబిల్ చదువుతున్నారు మీరు? ప్రతిరోజు ఒక 10 నిమిషాలు ఉపదేశం రికార్డ్ చేసి మీకు పంపిస్తాను. ప్రతిరోజు దేవుని మాట లేకంగానే 4 గంటలకు దాన్ని విని ప్రార్థనలు గడిపి ప్రభు దగ్గర చేరి మీ కార్యకలాపాలు కొనసాగించడం అది ఆశ. లేకంగానే దేవుణ్ణి ఎతకాలి. ఆ పరిస్థితిలో ఉంటే దేవుణ్ణి ఎదుగుతాడు. హల్లెలూయా. బిడ్డలారా, కుటుంబ వ్యవస్థను ఇచ్చిన దేవుడు, కట్టగలిగిన శక్తివంతుడు కూడా ఆయనే. అది శిథిలమైపోతుందంటే ఆయన కనికరం లేకే. ఆ విధానంలో మనం ఉండక. ప్రపంచంలో గొప్ప ధనవంతుడు అంటే నెలకి ఎంత జీతం ఉంటుంది? పోనీ ఒక నెలకు జీతం వచ్చి 88 లక్షల కోట్లు అంట. రికార్డ్ అవుతుంది టీవీలో. చదివిన వార్త చెప్తున్నాను నేను. 88 లక్షల కోట్లు అంట. దేవుని బిడ్డే. స్తోత్రం చెప్పండి దేవునికి. ఆయన జీతంలో ఎంత ఉంటుంది? ఆంధ్రప్రదేశ్ అప్పు 88 లక్షల కోట్లు. ఎక్కడ 2,5 లక్షల కోట్లు కడతానికి ఎన్నిసార్లు కరెంటు బిల్లు పెంచుతున్నారు మన మీద వేసి? ఎన్నిసార్లు? అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి కదా. ఎన్ని మనం కడతామే కదా. ఈయన ఎందుకు కడతాను? ఆ 2,50,000 కోట్లు కడతానికి. వీడికి వచ్చేదంతా 88 లక్షల కోట్లు అంటే బిడ్డలరా. ఆడు తినేది అన్నమైన కదా. అన్నం కాబట్టి మన దేశంలో అన్నం తింటాం, ఆ దేశంలో రొట్టెలు తింటాడు అంతే. ఈ పూట నీ దృష్టికి తీసుకొస్తున్న మాట, అంతకంటే గొప్ప దేవుడు. సమాధానంకి ఎన్ని లక్షల కోట్లు ఎట్టుకుంటూ వస్తుంది? సమాధానానికి అధిపతి అయిన ఆయన ఉంటేనే వస్తుంది సమాధానం. స్తోత్రం చెప్పు దేవునికి. డబ్బుంటే వస్తుందా? రాదుగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనం ఎట్టుండాలా? ఆయన కనికరం పొందుకునే వారిగా ఉండాలి. నోవాహు కుటుంబం ఏ విధంగా జీవించిందో ఆ స్థితిలో దేవుని చేత నిబంధన చేసుకునే విధానంలో మన బతుకుండాలా. అంటే దేవుని ప్రకటించేవారిగా ఉండాలా, ఆయన కార్యములు వివరించేవారిగా ఉండాలా, నీ కుటుంబంతో దేవుని వాక్యం ముచ్చటించే విధంగా ఉండాలా, లోకానుసారమైన పరిస్థితులకు దూరంగా ఉండాలా. అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట బిడ్డ, మోషే దేవుని కాళ్ళ మీద పడితే నువ్వు చెప్పిన పని చేస్తానడానికి అంతకంటే భాగ్యం ఏం కావాలంటాను నేను.
అసలు మీకు ఆశ్చర్యం కలుగుతున్న మాట, దేవుడేంటి ఒక మనిషి చెప్తే మోషే నువ్వు చెప్పింది చేస్తాలంటే. హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనం. యెహోవాను సేవింపవలెనని తమ మధ్య నుండి అన్యదేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇశ్రాయేలుకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయిన. స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలు ప్రజల పక్షమున వారు మారుమనసు పొంది దేవుని కావాలని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి అన్యకరమైన వ్యతిరేకమైన పరిస్థితులు, దేవునికి ఏదైతే వ్యతిరేకమైన సమస్తాన్ని విడిచిపెట్టి కనికరము కలిగిన మనసు కలిగి ప్రభు వైపు తిరిగితే, స్తోత్రం చెప్పండి దేవునికి, అప్పటి వరకు రగిలిపోయిన మనసు దేవునిది పశ్చాత్తాపముతో ఉందంట. హల్లెలూయా. నువ్వు మారితే అట్టి ఆత్మచేతులు నింపబడతావు. అది నాకు ఆ కనికరం కావాలి ప్రభువా, నీ కనికరంలో నేను బతకాలయా, ఈ మనసు నాకు కావాలని నువ్వు అడిగితే, అది విడిచిపెట్టగలిగితే, లోకానుసారమైన జీవితానికి సమాధి కట్టగలిగితే, హల్లెలూయా, ఆయన ఆత్మ ఇశ్రాయేలుకు కలిగిన దురవస్థను చూసి సహించలేకపోయాను. అంటే కార్యం చేయాలని ఉవ్విళ్ళు ఊరుతుంది యేసుబాబు. రే నా బిడ్డలో ఎంత మారు మనసు వచ్చింది. విడిచిపెట్టగలుగుతావా? నీలో అబద్ధ క్రియలను కానీ, అసత్యాన్ని కానీ, ఒక వ్యక్తిని ద్వేషించే విధానాన్ని కానీ, నీ నోటి నుంచి వచ్చిన మాటలతో ఇంకొక వ్యక్తి గాయపడే విధానంలో కానీ, నీ జీవితంలో ఇవి ఉంటే విడిచిపెట్టగలిగితే ప్రభు నీతో మాట్లాడుతున్నమాట. హల్లెలూయా. ఒక మహా కనికరం. ఆయన ఆత్మ పశ్చాత్తాపడటం అంటే అసలు ఆతృత పడుతున్నాడు. నా బిడ్డ పక్షాన్ని కార్యం చేయాలి, వారికి మేలుకరమైన పరిస్థితులు ఉంచాలి, వారి ఆ దురవస్థకి చాలు నేను కలగజేసుకోవాలి అనొక ఆలోచన ప్రభుదే. ఒకవేళ నీవు విడిచిపెట్టలేని ఏమన్నా ఉంటే ప్రభు నీతో మాట్లాడుతున్నాడా. హల్లెలూయా. దానియేలు గ్రంథం 9:18 వచనం. నీవు గొప్ప కార్యములను బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధి నిలబడి ప్రార్థించడం లేదయ్యా. హల్లెలూయా. నీ గొప్ప కనికరములను బట్టే, ఆయన కనికరం ఉంది కాబట్టి ఇంకా మన మీద ఈ సన్నిధిలో ఉన్నాం. ఆయన ఉద్దేశం లేనిదే, మన హృదయంలో ఆయనకి స్థానం లేనిదే ఇక్కడ ఉన్నాం. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆయన నడిపించుకున్నాడు కాబట్టి ఇక్కడ ఉన్నాం, నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి మారు మనసు పొందాం. స్తోత్రం చెప్పరే. మనం ప్రార్థించే విధానంలో ఉండాలన్నా ప్రభు కలగజేసుకోవాలి. ఆయన మహా కనికరం ఉంటేనే మోకరించి ఆయన అడగలుగుతాం. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది బిడ్డ? కట్టే దేవుడు ఆయన కనికరిస్తే ఆ కృప ఎల్లలు దాటుతుంది, కొన్ని తరాలు దీవించబడతావు. ఈరోజు బాగుంటే చాలయ్యా, ఈ నెల బాగుంటే చాలయ్యా, నాకే ఈ తెప్పలేంటే ఇది కాదు బిడ్డ. ఇప్పుడు ఆ వ్యవస్థని నీ నుంచి దూరపరచడానికి ప్రభు నీతో మాట్లాడుతున్న గమనించు. ఆయన మహా కనికరం నీ మీదకి రావాలంటే ఒక కనికరము కలిగిన మనసు. హల్లెలూయా. హల్లెలూయా. మా దేవా, చెవి యొగ్గి ఆలకింపుము. నీ కనులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన శాపమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడయ్యా. అంటే ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తానంటే, అట్టి మనసు కలిగి ఆయన ఉద్దేశానికి అప్పగించుకొని నువ్వు ప్రార్థన చేస్తే యెరూషలేము మీద ఉన్న పట్టణంలో ఉన్న శాపాన్ని ఏ విధంగా తొలగించాడో ప్రభు నీ కుటుంబంలో ఉన్న అవిధేయతను తొలగించడా. నువ్వు అడిగే విధానాన్ని బిడ్డ, నేను ఇటు కలిగి ఉంటాను ప్రభా అని ఒక తీర్మానం నువ్వు వస్తే, నువ్వు ప్రార్థన చేసే విధానం ఈ విధంగా ఉంటే కంపల్సరీ దేవుడు కార్యం చేస్తాడు. అంతటి గొప్ప దేవుడు బిడ్డలారా. ఇంకొక మాట చెప్పనా, స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. సామెతల గ్రంథం 28:13 వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఇంత ఉపదేశం విని నువ్వు ఇంకా నీలో ఉన్న ఆ వ్యతిరేకతను, దేవుడికి అంగీకారం కాని క్రియని విడిచిపెట్టలేని స్థితిలో ఉంటే రాదు. ఆయన మహాకనికరం నీ మీద ఉండదు. వర్ధిల్లడు అని చెప్తుండే వాక్యం అక్కడ. హల్లెలూయా. నీ దురావస్థను చూస్తున్న దేవుడు నిన్ను మార్చడానికి, ఒక వర్ధిల్ల చేసే విధానములు నీతో ఉంచడానికి మాట్లాడుతున్నాడని మాత్రమే జ్ఞాపకం చేసుకోపోట. నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావేమో, ప్రభు గద్దింపుకు నువ్వు లోబడితే కార్యం చేయగలిగిన దేవుడు ఆయన. నేను చెప్పే సోది కాదు బిడ్డలారా, గమనించండి. దేవుని మాట అది నువ్వు అవలంబించి చూడు, నీ పక్షాన కార్యం చేస్తాడు దేవుడు. హల్లెలూయా. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. ఎప్పుడు పొందుతాడు కనికరం? అది ఒప్పుకునే ఉద్దేశం ఉందా? నేను నీతిమంతుని అంటున్నావా? నీతిమంతుల కోసం రాయలే ఆయన, పాపుల కోసం వచ్చాడు. నేను పాపిని ప్రభు అంటే నీ చెయ్యట్టుకుంటాడు ఆయన. హల్లెలూయా.
నేను అతిక్రమంలో ఉన్నాను దేవా, నన్ను క్షమించండి చేపట్టుకుంటాడు. ఆ క్రమంలో నువ్వు బ్రతకడానికి సిద్ధపడితే, నోవాహు కుటుంబం వల్ల ఒక నిబంధన కలిగి దేవుడిని దీవించాలని ఆశ ఉంటే, అట్టి మనసు నీకు రావాలని ప్రార్థన గడపడానికి మంచి సమయం అని నువ్వు భావిస్తే, వర్ధిల్లింపజేసే దేవుని సమక్షంలో నేనున్నాను, నేను ఏ అతిక్రమాన్ని దేవునికి వ్యతిరేకంగా ఉంది విడిచిపెట్టలేకపోతున్నానో దాన్ని విడిచిపెట్టడానికి నేను ఒక సిద్ధ మనసు కలిగి ఉన్నాను అనే ఆలోచన నీకు వస్తే, మోకరించు, మోకాళ్ళ మీదకి రా. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, శక్తివంతుడా, ఆశ్చర్యకరుడా, సమస్తము చూస్తున్నవాడు దేవా, నీ కనికరం ఉంటే మరణం కూడా దూరం అయిపోద్ది ప్రభా. నీ చిత్తములో బ్రతకటానికి మాతో మాట్లాడమని నమ్ముతున్నాం తండ్రి. అటు కనికరము కలిగిన మనసు కలిగిన వారముగా మమ్మల్ని నీ ఆత్మచేత నింపమని ఈ టీవీ చూస్తున్న బిడ్డలకు జ్ఞాపకం చేసుకోయ్యా. ఎటువంటి సమాధానం లేని పరిస్థితిలో ఉన్నారో మీరు కలుగజేసుకుని నెమ్మదిని దయచేయమని, వారికున్న ప్రతి బలహీనమైన పరిస్థితిని విడిపించి దీవెనకరమైన పరిస్థితి నడిపించమని, ప్రతి అవసరతను తీర్చగలిగిన మహాదేవా, అట్టి మనస్సును ఆయుధము చేసుకుని కనికరము కలిగిన వారుగా జీవించడానికి నీ ఆత్మచేత మమ్మల్ని నింపి నడిపించుకున్నామని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆది సంభూతుడే నా యేసయ్యా, అనంతుడు ఆరాధ్యుడు నా యేసయ్యా. ఆది సంభూతుడే నా యేసయ్యా, అనంతుడు ఆరాధ్యుడు నా యేసయ్యా. మానవ నిర్మాణకుడు నా యేసయ్యా, మానవ నిర్మాణకుడు నా యేసయ్యా. నన్ను మలచిన జీవదాత, ఆది సంభూతుడే నా యేసయ్యా, అనంతుడు ఆరాధ్యుడు నా యేసయ్యా. మనిషిని పాపము నుండి విడిపించుటకు, మానవ మనుగడను సరిదిద్దుటకు, మనిషిని పాపము నుండి విడిపించుటకు, మానవ మనుగడను సరిదిద్దుటకు, అనంత సృష్టికర్త నా యేసయ్యా, అనంత సృష్టికర్త నా యేసయ్యా. సామాన్యునిగా జన్మించితివి, అతి సాధారణముగా బ్రతికితివి, అతి సాధారణముగా బ్రతికితివి. అనంతుడా, 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 ఓ అనంతుడా, ఆది సంభూతుడే నా యేసయ్యా, అనంతుడు ఆరాధ్యుడు నా యేసయ్యా.